మైలేజ్ డాట్ జేఎస్. ఓకే, యాక్చువల్ మైలేజ్ డాట్ జేఎస్ అని చెప్పి ఇంకొక క్లాస్ తీసుకుంటున్నాను. డాట్ జేఎస్ ఫైల్లో ఇంకొక క్లాస్ అనేది నేను క్రియేట్ చేస్తాను. ఓకే, క్లాస్ నేమ్ కెన్ బి ఎనీథింగ్. ఇక్కడ నేను క్లాస్ నేమ్ మైలేజ్ అని చెప్పి ఇచ్చి క్లాస్ బౌండరీ అనేది డిఫైన్ చేశాను. ఓకే, ఈ ఏవిజే తీసేద్దాము. మైలేజ్ అని చెప్పి క్లాస్ అనేది క్రియేట్ చేసాను. ఈ మైలేజ్ రిలేటెడ్ ఇందులో నేను ఒక ఫంక్షన్ అనేది తీసుకుంటున్నాను. ఓకే, క్లాస్ లోపల ఫంక్షన్ అనే కీవర్డ్ మనకు రెస్ట్రిక్టెడ్ కాబట్టి మనం రైటింగ్ ఫంక్షన్ నేమ్ ఫైనల్ మైలేజ్ ఈ ఫైనల్ మైలేజ్ లో నాకు కావాల్సిన లాజిక్ ఏంటి అంటే మైలేజ్ క్యాలిక్యులేషన్ లో ఉన్న పెట్రోల్, ఓకే, ఉన్న ఫ్యూయల్ కి ఎంత మైలేజ్ ఉండదు అనేది. ఇప్పుడు ఈ యాక్చువల్ మైలేజ్ ఏంటంటే మనకి లెట్సే ఒక పారామీటర్ వచ్చేసి ఆన్బోర్డ్ మైలేజ్. ఓకే, ఆన్రోడ్ మైలేజ్ అని చెప్పి ఒక పారామీటర్ ఇచ్చాము. సో ఇప్పుడు ఈ ఆన్రోడ్ మైలేజ్ నేను ఎలా క్యాలిక్యులేట్ చేస్తానంటే ఐ యూజ్ దిస్ సేమ్ లాజిక్. ఓకే, లాజిక్ అనేది సేమ్ యూజ్ చేస్తాను. ఓకే, ఇక్కడ ఎక్స్పెక్టెడ్ మైలేజ్ ఏంటనేది, ఎక్స్పెక్టెడ్ మైలేజ్ ఎక్కడి నుంచి వస్తుందంటే ఎక్స్పెక్టెడ్ మైలేజ్ కరెంట్ మీటర్స్. ఓకే, ఇది తీసేస్తాను నేను. ఓకే, ఇది తీసేసి ఆన్ రోడ్ మైలేజ్ ఇంటూ, ఓకే, రియల్ గా ఎంత వస్తుంది, ఓకే, రియల్ గా ఎంత వస్తుంది ఇంటూ నెంబర్ ఆఫ్ లీటర్స్. ఓకేనా, రియల్ గా ఎంత వస్తుంది ఇంటూ నెంబర్ ఆఫ్ లీటర్స్. ఇది ఒక మెథడ్. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే మెథడ్ యాక్చువల్ మైలేజ్ అని పెట్టాను. ఇక్కడ ఇంకొక మెథడ్ క్రియేట్ చేస్తాను. ఓకే, ఇది వచ్చేసి డిఫరెన్స్ మైలేజ్. ఓకే, డిఫరెన్స్ మైలేజ్ అనేది ఇంకొక మెథడ్. ఇది చూస్తే కరెంట్ ఫ్యూయల్ ట్యాంక్ ఇన్ లీటర్స్. ఓకేనా, ఇది ఎక్కడ ఉంది, ఇది నాకు ఈ క్లాస్ లో ఉంది. ఓకేనా, ఈ వేరియబుల్ అనేది నాకు ఎక్కడి నుంచి వస్తుంది, ఈ క్లాస్ లో ఉంది. ఓకేనా, సో అది మనకి డైరెక్ట్ గా యాక్సెస్ అనేది అవ్వదు అనమాట. ఓకే, డైరెక్ట్ గా యాక్సెస్ అనేది అవ్వదు. సో వీ నీడ్ టు ఎక్స్పోర్ట్ ద క్లాస్. ఓకే, మనం క్లాస్ ని ఎక్స్పోర్ట్ చేయాలి. ఓకే, వాట్ ఈజ్ ఎక్స్పోర్ట్ క్లాస్ అంటే విచ్ క్లాస్ డేటా అంటున్నాం. ఓకే, డేటా అంటే ఇక్కడ మనకి వేరియబుల్స్ ఆర్ ఫంక్షన్ అనమాట. విచ్ క్లాస్ డేటా టు బి కాల్డ్ ఆర్ రీయూస్ ఇన్ అదర్ క్లాస్. ఓకే, మనకి ఒక క్లాస్ డేటా అనేది వేరే క్లాసెస్ లో కాల్ చేయబడాలి లేకపోతే యూజ్ చేయబడాలి అనుకుంటే వీ హ్యావ్ టు ఎక్స్పోర్ట్ ద క్లాస్. ఓకే, ఆ క్లాస్ ని మనం ఎక్స్పోర్ట్ అనేది చేయాలి. ఓకే, మరి ఎక్స్పోర్ట్ చేసిన క్లాస్ ని ఫైనల్ డెస్టినేషన్ క్లాస్ లో కాల్ చేసుకోవాలంటే ఆ డెస్టినేషన్ క్లాస్ లో ఈ ఎక్స్పోర్ట్ చేసిన క్లాస్ ని ఇంపోర్ట్ అనేది చేసుకోవాలన్నమాట. ఓకే, ఎక్స్పోర్ట్ చేసిన క్లాస్ ని ఇంపోర్ట్ అనేది చేసుకోవాలి. ఎలా ఇంపోర్ట్ చేసుకుంటారంటే యూజింగ్ ఇంపోర్ట్ స్టేట్మెంట్ ఇన్ డెస్టినేషన్ క్లాస్. ఓకే, డెస్టినేషన్ క్లాస్ అంటే ఆ సోర్స్ క్లాస్ యొక్క వేరియబుల్స్ అండ్ మెథడ్స్ ని కాల్ చేసుకునే క్లాస్ అన్నమాట. ఓకే, సో దీనికి ఎక్స్పోర్ట్ స్టేట్మెంట్ రాద్దాం చూడండి. ఎందుకంటే మనకి ఇక్కడ ఎర్రర్ అనేది చూపించలేదు. ఓకే, ఇక్కడ ఎర్రర్ చూపించలేదు, బట్ మనకి ప్రోగ్రామ్ రన్ అయ్యేటప్పుడు రన్ టైం ఎర్రర్ అనేది చూపిస్తుంది. ఓకేనా, సో రన్ టైం ఎర్రర్ వచ్చిన తర్వాత మనం ఎక్స్పోర్ట్ అనేది రాద్దాము. దాని లోపల మనం ఈ డిఫరెన్స్ మైలేజ్ ఉంది కదా,
దీని లాజిక్ రాద్దాం. ఓకే, సో మనకి డిఫరెన్స్ మైలేజ్ అంటే వాడు ఎక్స్పెక్ట్ చేస్తుంది ప్లస్ యాక్చువల్ వచ్చిన మైలేజ్ రెండు డిఫరెన్స్. ఓకే, ఎక్స్పెక్ట్ చేస్తుంది ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. ఓకేనా, ఎక్స్పెక్ట్ చేస్తుంది ఇక్కడ ఉంది కాబట్టి మనం క్లాస్ బౌండరీ. ఓకే, ఎక్స్పెక్టెడ్ మైలేజ్ అదేం చేస్తుంది, రిటర్న్ చేస్తుంది. ఓకే, వాల్యూ రిటర్న్ చేస్తుంది. ప్లస్ అలానే ఇది కూడా రిటర్న్ చేద్దాం. ఓకే, ఇది కూడా రిటర్న్ చేస్తుంది కాబట్టి అది మైనస్ ఇది. ఓకేనా, అది మైనస్ యాక్చువల్ మైలేజ్ ఆన్ రోడ్. ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే మనకి 12 వేస్తుంది అనుకుందాం ఫర్ సపోజ్. ఓకే, సో అది మైనస్ ఇది చేసేసి రిటర్న్ చేస్తుంది. అంటే టూ ఫంక్షన్స్ యొక్క ఎండ్ రిజల్ట్. ఓకే, ఇది మనకి రిటర్న్ ఇస్తుంది. ఓకే, సమ్ వేరియబుల్ రిటర్న్ ఇస్తుంది వాల్యూ, ఇది కూడా మనకి రిటర్న్ ఇస్తుంది. సో ఆ వాల్యూ మైనస్ ఈ వాల్యూ అనేది మనకి డిఫరెన్స్ మైలేజ్ అనమాట. ఓకే, డిఫరెన్స్ మైలేజ్. ఇప్పుడు ఓకే, ఇప్పుడు నేను ఈ డేటాని యూజ్ చేసుకోవాలి అంటే, ఓకేనా, ఇప్పుడు ఈ డేటాని నేను యూజ్ చేసుకోవాలంటే ఎలా యూజ్ చేసుకుంటాను? ఇప్పుడు ఫస్ట్ ఐ నీడ్ టు ఇంపోర్ట్ ద సోర్స్ క్లాస్. ఓకే, సోర్స్ క్లాస్ ని ఇంపోర్ట్ చేయాలి. ఓకే, ఇది నేను కామెంట్ చేసేస్తాను. ఇక్కడ క్లాస్ అయిపోయిన తర్వాత సోర్స్ క్లాస్ కి ఎక్స్పోర్ట్. ఓకే, ఎక్స్పోర్ట్ స్టేట్మెంట్ అనేది మనం రాసుకోవాలన్నమాట. ఓకే, ఎక్స్పోర్ట్ ఈస్ ద ప్రీ డిఫైన్డ్ కీవర్డ్. ఎక్స్పోర్ట్ డిఫాల్ట్. ఓకే, ఎక్స్పోర్ట్ డిఫాల్ట్ క్లాస్ నేమ్ అనమాట. ఓకే, క్లాస్ నేమ్ వచ్చేసి ఇక్కడ మనకి వెహికల్. ఓకే, సో వీఆర్ ఎక్స్పోర్టింగ్ దట్ వన్. మనం దాన్ని రీయూజ్ చేసుకుంటున్నాం అంటే సోర్స్ క్లాస్ లో నుంచి డెస్టినేషన్ క్లాస్ కి ఇంపోర్ట్ చేస్తున్నాం అంటే ఇక్కడ వీ హ్యావ్ టు రైట్ ద ఇంపోర్ట్ స్టేట్మెంట్. ఓకే, ఇంపోర్ట్. ఓకే, ఇంపోర్ట్ అని చెప్పి ఇక్కడ రాసి కోడ్ తర్వాత క్లాస్ నేమ్. ఓకే, వెహికల్ ఇస్ ద క్లాస్ నేమ్. అది ఎక్కడి నుంచి వస్తుంది? ఫ్రమ్. ఓకే, ఫ్రమ్ డాట్. ఓకే, డాట్ రిప్రజెంట్ ద కరెంట్ ఫోల్డర్. ఓకే, కరెంట్ ఫోల్డర్ అంటే సేమ్ ఫోల్డర్ లో ఉంది కదా, క్లాస్ EX లోనే అది కూడా ఉంది కాబట్టి సో సేమ్ ఫోల్డర్ లో మైలేజ్ క్యాలిక్యులేషన్ నుంచి మనకి వస్తుంది అనమాట. ఓకే, సేమ్ ఫోల్డర్ లో మనకి మైలేజ్ క్యాలిక్యులేషన్ నుంచి వస్తుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు ఈ మెథడ్స్ నేను రన్ చేయాలంటే, ఓకే, ఈ మెథడ్స్ నేను రన్ చేయాలంటే వాట్ ఐ హ్యావ్ టు డూ ఈస్ I have to create object for this class. ఓకే, వెహికల్ అనే క్లాస్ కి ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేయాలి. ఎలాగా లెట్ మైలేజ్ ఈక్వల్ టు న్యూ. మైలేజ్ ఇస్ ద క్లాస్ నేమ్ హియర్. ఓకే, ఈ మైలేజ్ లో మైలేజ్ డాట్ డిఫరెన్స్ మైలేజ్. ఓకే, డిఫరెన్స్ మైలేజ్ కాల్ చేసుకుంటున్నాం, అది రిటర్న్ చేస్తుంది కాబట్టి ఐ హ్యావ్ టు యూస్ కన్సోల్ డాట్ లాగ్. Organization request. ఓకే, కన్సోల్ డాట్ లాగ్ అని చెప్పి మనం ఇచ్చాము. ఇక్కడ మనం ఏం చేద్దామంటే లెట్స్ రన్ హియర్. ఓకే, నో స్పేస్. ఓకే, మనకి ఇక్కడ ఎర్రర్స్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది. ఒకసారి రన్ చేసి చూద్దాం ఏం ఎర్రర్స్ వస్తాయో. యాక్చువల్ మైలేజ్ డాట్ జేఎస్. ఓకే, సో రివ్యూ ఇంపోర్ట్ ఫైల్ చేయలేకపోతుందా? ట్రిగ్గర్డ్ section code section cannot find module mileage cal. సో ఇది .js ఫైల్ కదా, ఎక్స్టెన్షన్ అనేది ఇంపార్టెంట్. ఓకే, ఎక్స్టెన్షన్ అనేది మర్చిపోకూడదు. .js అనేది ఎక్స్టెన్షన్ పెట్టాలి. డెస్టినేషన్ క్లాస్ లోకి కాల్ చేసుకోవాలి. ఓకే, క్రియేట్ చేసుకున్న ఆబ్జెక్ట్ కాపీది మనం డెస్టినేషన్ క్లాస్ లో ఆబ్జెక్ట్ క్రియేషన్ అనేది చేసుకోవాలన్నమాట. అప్పుడే మనకి దాని రిలేటెడ్ డేటా వస్తుంది. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ చూస్తే
నిన్న ఇదే క్లాస్ రిలేటెడ్ డేటా, ఓకే, సేమ్ క్లాస్కి మనం సేమ్ క్లాస్లో ఉన్న మెథడ్ని యాక్సెస్ చేయడానికి వీ క్రియేటెడ్ ఆబ్జెక్ట్ ఫర్ ద సేమ్ క్లాస్ విత్ ఇన్ ద సేమ్ క్లాస్. అంటే ఏంటి ఈ కేసులో మనకి సోర్స్ క్లాస్ డెస్టినేషన్ క్లాస్ ఒకటే, ఓకేనా. ఈ కేసులో మనకి సోర్స్ క్లాస్ డెస్టినేషన్ క్లాస్ ఒకటే, ఓకే. సేమ్ క్లాస్ అయినా కానీ వీ హ్యావ్ టు క్రియేట్ ఆబ్జెక్ట్ అనమాట, ఓకేనా. అదర్వైజ్ ఇట్ విల్ నాట్ ఎగ్జిక్యూట్, ఓకే. సో అలానే మనకి ఈ యాక్చువల్ మైలేజ్ లో వాట్ వీఆర్ డూయింగ్ ఈజ్ ఈ యాక్చువల్ మైలేజ్ లో వీఆర్ యూజింగ్ దిస్ వేరియబుల్, ఓకే. ఈ వేరియబుల్ మనకి ఎక్కడి నుంచి వస్తుంది? దిస్ వేరియబుల్ ఈస్ కమింగ్ ఫ్రమ్ వెహికల్ క్లాస్, ఓకే. వెహికల్ క్లాస్ విచ్ ఈస్ డిఫైన్డ్ ఇన్ దిస్ డాట్ జేఎస్ ఫైల్, ఓకే. వెహికల్ క్లాస్ నుంచి వస్తుంది, ఇది ఒకటి వస్తుంది. నెక్స్ట్ ఈ మెథడ్, ఓకే, ఎక్స్పెక్టెడ్ మైలేజ్ విత్ కరెంట్ ఫ్యూయల్, ఓకే. ఇది ఎక్కడి నుంచి వస్తుందంటే అది కూడా మనకి వెహికల్ అనే క్లాస్ నుంచి వస్తుంది, ఓకే. ఇప్పుడు ఆ రిలేటెడ్ డేటాని మనం యూజ్ చేసుకోవాలి అంటే, ఓకే, యూజ్ చేసుకోవాలంటే ఈ కేసులో మనకి ఏమవుతుంది? ఈ కేసులో మనకి సోర్స్ అనేది డిఫరెంట్, ఓకేనా. సోర్స్ అనేది డిఫరెంట్ క్లాసు, డెస్టినేషన్ అనేది డిఫరెంట్ క్లాస్, ఓకే. డెస్టినేషన్ అనేది డిఫరెంట్ క్లాస్ కాబట్టి ఇప్పుడు వీ హ్యావ్ టు క్రియేట్ ఆబ్జెక్ట్ ఇన్ ద సోర్స్ క్లాస్, ఓకే. సోర్స్ క్లాస్ ఆబ్జెక్ట్ ని మనం డెస్టినేషన్ క్లాస్ లో క్రియేట్ చేయాలి, ఓకే. వీ హ్యావ్ టు క్రియేట్ ఆబ్జెక్ట్ ఆఫ్ ద సోర్స్ క్లాస్ ఇంటూ డెస్టినేషన్ క్లాస్, ఓకే, యూజింగ్ దిస్ సింటాక్స్ అనమాట. ఈ సింటాక్స్ యూజ్ చేసి సోర్స్ క్లాస్ ఆబ్జెక్ట్ ని డెస్టినేషన్ క్లాస్ లో యూజ్ చేయాలి. లెట్ మీ క్లోజ్ ఇది సెలీనియం మ్యాచ్. ఓకే, మన ఫైల్ ఇది కదా. సో ఇప్పుడు వాట్ వీ కెన్ డూ ఇస్ వీ హ్యావ్ టు క్రియేట్ ఆబ్జెక్ట్. ఇక్కడ మనకి టూ వేరియబుల్స్ ఉన్నాయి కాబట్టి దేర్ ఆర్ టూ అప్రోచెస్ అన్నమాట, ఓకే. సో ఆబ్జెక్ట్ అనేది మనం విత్ ఇన్ ద సేమ్ ఫంక్షన్ లో క్రియేట్ చేసుకోవచ్చు అండ్ అవుట్ సైడ్ ఆఫ్ ద ఫంక్షన్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు, ఓకే. వీ కెన్ క్రియేట్ ఆబ్జెక్ట్ విత్ ఇన్ ద సేమ్ ఫంక్షన్ ఆర్ అవుట్ ఆఫ్ ద ఫంక్షన్, ఓకేనా. సో ఒకసారి సేమ్ ఫంక్షన్ ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేద్దాం కదండి. లెట్ లెట్ ఆబ్జెక్ట్ నేమ్ ఈస్, అది మనకి వెహికల్ ఆబ్జెక్ట్ కాబట్టి ఐఎమ్ గివింగ్ ఓబీజే వెహికల్ అని చెప్పేస్తున్నాను మేము, న్యూ న్యూ ఏ క్లాస్? అది వెహికల్ క్లాస్ ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేస్తాం, ఓకే. సో క్రియేట్ చేసి ఇది ఎక్కడి నుంచి వస్తుంది? ఇప్పుడు నేను దీన్ని రన్ చేస్తాను చూడండి, ఒకసారి రన్ చేస్తాను. ఇది ఎక్కడి నుంచి వస్తుంది అనేది మనం పాయింట్ అవుట్ చేయాలన్నమాట. సో ఏ క్లాస్ అని సిడి క్లాస్ ex. Next, what we have to run? Mileage calc, sorry, actual mileage.js node space actual mileage.js, ఓకే. సో ఇది నాకు నాట్ డిఫైన్ అని చెప్తుంది. ఎక్స్పెక్టెడ్ మైలేజ్ విత్ కరెంట్ ఫ్యూయల్ నాట్ డిఫైన్. వై? బికాస్ మనకి విత్ ఇన్ ద సేమ్ ఫంక్షన్, ఓకే, విత్ ఇన్ ద సేమ్ క్లాస్ అయినా కానీ దిస్ అనే కీవర్డ్ యూజ్ చేయాలి. ఇక్కడ మనకి ఇది ఎక్కడి నుంచి వస్తుందో అడ్రస్ చెప్పాలన్నమాట, ఓకే. ఎక్కడి నుంచి వస్తుంది? సోర్స్ క్లాస్ నుంచి వస్తుంది అనమాట ఇది, ఓకే. సోర్స్ క్లాస్ నుంచి వస్తుంది అనేది ఎలా పాయింట్ అవుట్ చేస్తామంటే యూజింగ్ ద ఆబ్జెక్ట్ రిఫరెన్స్ వేరియబుల్, ఓకే. ఆబ్జెక్ట్ రిఫరెన్స్ వేరియబుల్ డాట్ మెథడ్ నేమ్, ఓకే. అలానే మనకి కరెంట్ ఫ్యూయల్, ఓకే, ఒకసారి ఇప్పుడు రన్ చేస్తున్నా చూడండి. ఇప్పుడు ఏంటిది? కరెంట్ ఫ్యూయల్ ట్యాంక్ ఇన్ లీటర్స్ అంటే ఈ వేరియబుల్ అనేది దానికి ఎక్కడి నుంచి వస్తుందో అర్థం కావట్లేదు. సో దానికి కూడా ఎక్కడి నుంచి వస్తుందో మనం చెప్పాలంటే వీ హ్యావ్ టు క్రియేట్ ఆబ్జెక్ట్, ఓకే. సో ఇక్కడ నాకు సేమ్ డూప్లికేట్ వేరియబుల్ నేమ్ ఇచ్చాను, కాకపోతే మనకి విత్ ఇన్ ద ఇది మనకి లెట్ అనేది ఏంటి? లెట్ అనేది బ్లాక్ స్కోప్ కాబట్టి, ఓకే. సో ఆ వేరియబుల్ అనేది మనకి ఇక్కడ క్రియేట్ అయిపోయి ఆ ఫంక్షన్ అనేది అయిపోయే లోపల, బ్లాక్ అయిపోయే లోపల మనకి అది డిస్ట్రాయ్ అయిపోయింది, ఓకే. సో ఈ రెండు మనకి టూ డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ అనమాట, ఓకే. సేమ్ నేమ్ ఉన్నా కానీ డిఫరెంట్ ఆబ్జెక్ట్స్, మనం డిఫరెంట్ నేమ్ అయినా పెట్టుకోవచ్చు, ఓకేనా. సో ఇలాగా ఆబ్జెక్ట్ వెహికల్ అని చెప్పి ఇచ్చాను. సరే రన్ చేస్తుంది చూడండి, ఓకే. 110 వచ్చింది, ఓకే. వాట్ ఈజ్ 110 అంటే, సో వాట్ వీఆర్ రన్నింగ్, సో మైలేజ్ ఆబ్జెక్ట్, ఓకే. అంటే ఇప్పుడు ఈ మైలేజ్ క్లాస్ అని రన్ చేసాం ఇక్కడ, ఓకే. మైలేజ్ క్లాస్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి మైలేజ్ క్లాస్ లో ఉన్న డిఫరెన్స్ మైలేజ్ ని క్యాలిక్యులేట్ చేస్తాము. సో ఇక్కడ ఏమొస్తుంది? ఎక్స్పెక్టెడ్ మైలేజ్ విత్ కరెంట్ ఫ్యూయల్ అంటే
మనకి ఈ మైలేజ్ క్యాలిక్ నుంచి 22 × 17. ఓకే, 22 × 17 ఎంత మనకి? 22 × 17 ఈజ్ 374. అండ్ ఇక్కడ వచ్చేసి ఓకే, సో 374 మైనస్ యాక్చువల్ మైలేజ్ ఎంత? యాక్చువల్ మైలేజ్ ఎక్కడి నుంచి వస్తుంది? ఈ ఫంక్షన్ నుంచి వస్తుంది. ఓకే, యాక్చువల్ మైలేజ్ ఇన్పుట్ 12. ఓకే, సో 12 ఇంటూ కరెంట్ ఫ్యూయల్ ట్యాంక్. ఓకే, 12 × 22. ఓకే, సో 374 మైనస్ 12 × 22. సారీ, మైనస్ వేసాను లేదా? ఓకే, 374 మైనస్ 12 ఇంటూ, ఓకే క్యాలిక్యులేషన్ రాంగ్ వెళ్తుంది. ఓకే, 374 అయితే గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఏం చేద్దాం అంటే 12 × 24 వేద్దాం. 12 × 22 మైనస్ 374. ఓకే, 110. ఓకే, సో అక్కడ ఏం చేస్తున్నాం? 374 మైనస్ 264 కాబట్టి మనకి పాజిటివ్లో 110 అనేది వస్తుంది. ఓకేనా? సో ఇక్కడ మీకు ఇది కొంచెం రికమెండెడ్ కాదు. ఏంటి రికమెండెడ్ కాదంటే, మనకి ఒక క్లాసులో ఉన్న డేటాని మనం వీలైనంత వరకు ఒక సింగిల్ ఆబ్జెక్ట్ యూజ్ చేసుకొని కాల్ చేసుకోవాలి. ఇక్కడ ఏం చేసాం మనం? మనకి ఎక్కడైతే ఆ రిలేటెడ్ వేరియబుల్ కానీ మెథడ్ కానీ అవసరం ఉందో అక్కడ మనం ఆబ్జెక్ట్స్ అనేది క్రియేట్ చేసాం. ఓకేనా? ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడం అంటే ఆ మొత్తం క్లాస్ కి ఒక కాపీని క్రియేట్ చేయడం. ఓకేనా? ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడం అంటే మొత్తం క్లాస్ కి మనం ఒక కాపీని క్రియేట్ చేయడం అనమాట. అంటే ఆ క్లాస్ లో ఉన్న వేరియబుల్స్, మెథడ్స్, ఫంక్షన్స్ మనకి ఎంత మెమరీ అయితే ఆక్యుపై చేస్తుందో దాని కాపీ కూడా మనకి అంతే మెమరీ అనేది ఆక్యుపై చేస్తుంది. ఓకేనా? సో అలాంటప్పుడు మనకి ఆబ్జెక్ట్ క్రియేషన్ అనేది అవసరమైతేనే క్రియేట్ చేయాలి, అండ్ డూప్లికేట్ ఆబ్జెక్ట్స్ అనేది క్రియేట్ చేయకూడదు అనమాట. ఓకే, ఈ కేసులో మనం ఒక సింగిల్ వేరియబుల్ కి మళ్ళీ ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాం, ఒక సింగిల్ మెథడ్ కి ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేస్తాము. సో ఇలా కాకుండా ఒక సింగిల్ ఆబ్జెక్ట్ ని ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. ఓకేనా? సో ఇక్కడ చూడండి, నాకు ఇక్కడ ఏం ఎర్రర్ ఏం చూపించలేదు. కానీ ఈ ఓపీజే వెహికల్ అనేది మనం ఎక్కడ డిఫైన్ చేసాము? వేరే ఫంక్షన్ లో డిఫైన్ చేసాం కాబట్టి ఇది మనకి యాక్సెసిబుల్ అనేది అవ్వదన్నమాట. ఓకే, రన్ టైమ్ లో మనకి యాక్సెస్ అనేది అవ్వదు. ఓకే, ఓబీజే వెహికల్ నాట్ డిఫైన్డ్. ఓకే, దీని స్కోప్ అనేది ఈ బ్లాక్ వరకే ఉందన్నమాట. సో దాన్ని మనం ఏం చేద్దాం అంటే గ్లోబల్ స్కోప్ చేద్దాం. ఓకే, ఈ ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో మనం దాన్ని ఫంక్షన్ లెవెల్ నుంచి గ్లోబల్ స్కోప్ చేద్దాం. ఓకే, ఎలా చేద్దాం గ్లోబల్ స్కోప్ అంటే, మనం ఇక్కడ ఓకే అవుట్ సైడ్ ఆఫ్ ది క్లాస్ మనం ఆబ్జెక్ట్ అయినా క్రియేట్ చేయొచ్చు. ఓకే, లేకపోతే అవుట్ సైడ్ అంటే స్టార్టింగ్ లో క్రియేట్ చేయొచ్చు, ఎండింగ్ లో క్రియేట్ చేయొచ్చు. ఓకేనా? సో ఇక్కడ ఎండింగ్ లో క్రియేట్ చేశాను ఆబ్జెక్ట్. సో గ్లోబల్ ఆబ్జెక్ట్ కాబట్టి మనకి ఈ గ్లోబల్ ఆబ్జెక్ట్ యూజ్ చేసి ఆ క్లాస్ లో ఉన్న వేరియబుల్స్, మెథడ్స్ అనేవి మనకి డెఫినెట్ గా యాక్సెస్ అవుతాయి. ఒకసారి రన్ చేస్తున్నా చూడండి, విల్ గెట్ ద సేమ్ అవుట్పుట్. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ ఆబ్జెక్ట్ ని ఇక్కడ నుంచి తీసేసి ఇక్కడ ఇస్తా. ఓకే, ఇక్కడ ఇస్తే మనకి ఏమైంది? సో మనకి జావా స్క్రిప్ట్ అనేది ఎగ్జిక్యూషన్ లైన్ బై లైన్ ఎగ్జిక్యూషన్. ఓకే, లైన్ బై లైన్ ఎగ్జిక్యూషన్ కాబట్టి ఫస్ట్ ఏం ఎగ్జిక్యూట్ అయితే ఇట్ విల్ క్రియేట్ ఆబ్జెక్ట్ ఫర్ ద మైలేజ్. ఓకే, మైలేజ్ క్లాస్ కి ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేస్తే తర్వాత మైలేజ్ క్లాస్ లో డిఫరెన్స్ మైలేజ్. ఓకే, డిఫరెన్స్ మైలేజ్ అంటే మళ్ళీ నాకు ఓబీజే వెహికల్ కావాలి. ఓకేనా? సో ఈ లైన్ ఎగ్జిక్యూట్ అయ్యేటప్పటికి మనకు ఓబీజే వెహికల్ అనేది ఆబ్జెక్ట్ క్రియేట్ కాలేదు. ఓకే, ఆబ్జెక్ట్ ఎక్కడ క్రియేట్ అవుతుంది? నెక్స్ట్ లైన్ లో క్రియేట్ అవుతుంది. ఓకేనా? సో ఇప్పుడు నాకు ఏంటంటే ఈ ఓబీజే వెహికల్ అన్డిఫైన్డ్ ఆర్ ఆ వేరియబుల్ ఆర్ మెథడ్ అనేది అన్డిఫైన్డ్ వస్తుంది. ఓకే, కెనాట్ యాక్సెస్ ఓబీజే వెహికల్ బిఫోర్ ఇనిషియలైజేషన్. ఓకేనా? సో ఇంకా ఇనిషియలైజేషన్ అవ్వలేదు. ఓకే, ఇనిషియలైజ్ అవ్వాలంటే మనకి దాన్ని ముందే అవైల్ చేయాలన్నమాట. ఓకేనా? సో స్టార్టింగ్ లో తీసుకోవచ్చు, ఎండింగ్ లో తీసుకోవచ్చు. నేను ఎక్కడ తీసుకుంటున్నాను? ఇక్కడ తీసుకుంటున్నాను. సో అప్పుడు మనకి వెహికల్ ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అయింది. దాని తర్వాత మనకి మైలేజ్ ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అవుతుంది. దాని తర్వాత ఆ ఫంక్షన్, ఓకే మైలేజ్ లో మనం ఏదైతే ఫంక్షన్ ఇచ్చామో అది మనకి ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. ఓకే, సో ఇలాగా. నెక్స్ట్ ఇక్కడ మనం వేరే క్లాస్, అంటే ఈ క్లాస్ డేటాని వేరే క్లాస్ లో యూజ్ చేయాలంటే ఎక్స్పోర్ట్ చేయాలని చెప్పి మనం ఈ సింటాక్స్ రాసాం కదా. ఓకేనా? ఎక్స్పోర్ట్ చేయాలని చెప్పి ఈ సింటాక్స్ రాసాము. ఈ సింటాక్స్ రాస్తే ఏంటంటే మనకి ఆ డెస్టినేషన్ క్లాస్ లో వెహికల్ అనేది డైరెక్ట్ గా ఇలాగా తీసుకోవచ్చు.
ఓకేనా, ఆ క్లాస్ నేమ్ అనేది డైరెక్ట్ గా ఇలా తీసుకోవచ్చు. అలా కాకుండా మనం ఫంక్షన్ కి ఏం చేసాము, ఫంక్షన్ ఎగ్జాంపుల్స్ చేసేటప్పుడు ఫంక్షన్ ఎక్స్పోర్ట్ చేసాం గుర్తుందా. ఫంక్షన్ ని ఎక్కడ ఎక్స్పోర్ట్ చేసాము, ఫంక్షన్ నేమ్ కి ముందల ఫంక్షన్ ని ఎక్స్పోర్ట్ చేసాం. ఓకే, అలానే క్లాసెస్ కూడా మనం ఏం చేయొచ్చు అంటే, ఓకే ఇది కామెంట్ చేసేస్తాం. ఓకే, ఎక్స్పోర్ట్ అనేది కామెంట్ చేసేసి ఈ క్లాస్ కి డైరెక్ట్ గా మనం ఎక్స్పోర్ట్ అని చెప్పి తీసుకోవచ్చు. ఓకేనా, క్లాస్ కి డైరెక్ట్ గా ఎక్స్పోర్ట్ అని చెప్పి తీసుకొని ఈ యాక్చువల్ మైలేజ్ లో దీన్ని కర్లీ బ్రేసెస్ లో తీసుకుంటే యాక్సెప్ట్ చేస్తుంది. ఓకేనా, కర్లీ బ్రేసెస్ లో తీసుకుంటే యాక్సెప్ట్ చేస్తుంది ఇంపోర్ట్, అదర్వైజ్ ఇట్ విల్ నాట్ యాక్సెప్ట్. ఓకే, రన్ చేస్తున్నా చూడండి, అవుట్పుట్ వచ్చింది. ఇప్పుడు ఈ కర్లీ బ్రేసెస్ తీసేస్తాం. ఓకే, కర్లీ బ్రేసెస్ తీసేస్తే మనకి సింటాక్స్ ఎర్రర్ ఏం లేదు, బట్ ఓకే వీ కెనాట్ యాక్సెస్ అనమాట. ఓకే, ఇంపోర్ట్ వెహికల్ అనేది మనకి నాట్ ప్రొవైడెడ్ అనమాట. ఓకేనా, సో ఓకే మనం అక్కడ స్క్వేర్ బ్రాకెట్స్ ఇవ్వలేదు కాబట్టి ఎక్స్పోర్ట్ నేమ్ డిఫాల్ట్ సింటాక్స్ అనేది ఫాలో అవ్వమంటుంది. సో మనం డైరెక్ట్ గా క్లాస్ ఇంపోర్ట్ చేస్తుంటే వీ హ్యావ్ టు గివ్ ద కర్లీ బ్రేసెస్ అనమాట. ఓకే, కర్లీ బ్రేసెస్ ఇవ్వాలి. ఓకే, సో ఇలాగా మనం క్లాస్ రిలేటెడ్ వేరియబుల్స్ ని, మెథడ్స్ ని ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి యూజ్ చేసుకోవచ్చు.